ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఈ యొక్క యోగ వాసిష్టాన్ని గురించి సంక్షిప్తంగా మళ్ళీ కూడా ఒక్కసారి మననం చేసుకుందాం. ఈ రామాయణము అనేటువంటి మహా ఇతిహాసానికి శ్రీకారం చుట్టినటువంటి వారు మహర్షి శ్రీ వాల్మీకి గారు కదా. అయితే ఆ వాల్మీకి మహర్షి భూమి మీద కాలు మోపినటువంటి మానవుడు, ఈ భూమిపై ఉద్భవించినటువంటి మానవ దేహదారులు అంటే మానవ అంటే అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి వారు అనే కదా అర్థం. అటువంటి అజ్ఞానము నశింపజేసుకొని అమూల్యమైన తమ యొక్క ఆత్మను ఉద్ధరించుకోవడం కోసం మళ్ళీ కూడా ఈ యొక్క జన్మజరామరణాలు పునరావృతం కాకుండా శాశ్వతమైనటువంటి నిర్వాణ పదాన్ని పొందడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఎంతో పుణ్యాలను మరి జ్ఞానముగా మార్చుకొని జ్ఞానవంతమైనటువంటి శరీరాన్ని తీసుకొని వచ్చినటువంటి ఈ భూమి మీద కాలు మోపినటువంటి మానవుడు ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి శ్రీరామచంద్రుని మిషగా తీసుకొని లోకానికి మొత్తానికి కూడా శ్రీరాముని ద్వారా తెలియజేశాడు. ఎలాగంటే లౌకికమైనటువంటి ఈ యొక్క జగత్తులో ఎన్ని రకాలైనటువంటి విజయాలను సాధించినా ఆధ్యాత్మిక పరంగా ఏమాత్రము కూడా పరిపూర్ణత్వాన్ని గనక సాధించకపోతే, అంటే తనను తాను ఉద్ధరించుకోవడం అనేటువంటిది చేతగాకపోతే మానవ శరీరం ధరించి కూడా మానవ జన్మ సార్థకం కానే కాదు. మానవుడు కర్మయోగి అవుతూనే, అంటే కర్మను ఆచరిస్తూనే, మనకి భగవద్గీతలో పరమాత్మ తెలియజేసినట్లుగానే ఏ విధంగా కర్మయోగము అంటేనే నిష్కామ కర్మ ఆచరణ మాత్రమే కర్మయోగంగా మారుతుంది. అంతేకాని ఎవరికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా చేసేటువంటి దుష్టమైనటువంటి కర్మ కూడా కర్మయోగంగా మారదు. అందుకే అజ్ఞానము లేనటువంటి మానవుడు మాత్రమే కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి ఆ యొక్క కర్మను అనుసరించడం మాత్రమే కర్మయోగము. ఆ కర్మయోగాన్ని అనుసరించేవాడు కర్మయోగే కదా. అందుకే మానవుడు కర్మయోగి అవుతూనే అభ్యాసము, వైరాగ్యము అంటే అభ్యాసము, ఏ అలవాటు ఉండాలి? బ్రహ్మానుసంధానము అనేటువంటి అభ్యాసాన్ని చేయాలి. అంతేకాదు సత్శాస్త్రాల యొక్క అధ్యయనము చేయాలి. ఈ విధమైనటువంటి దాని ద్వారా ఈ యొక్క అస్థిర రూపమైన దృశ్యమాన సంబంధమైనటువంటి విషయాదుల పట్ల, వచ్చిపోయేటువంటి అశాశ్వతమైన వస్తువుల పట్ల, పాంచభౌతిక నిర్మితమైనటువంటి ప్రకృతి జన్యమైనటువంటి ఈ యొక్క ఉపాధుల పట్ల కూడా విరక్తి అనేటువంటిది జనిస్తుంది. దాని ద్వారా తనను తాను అంటే జయించాలి. ఏ భ్రమలో జీవిస్తున్నటువంటి అజ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానాన్ని నిర్మూలించాలి. ఈ విధంగా నిర్మూలించినప్పుడు పరమార్థోన్ముఖంగా ప్రయాణం చేయాలి. పరమాత్మకు ఎదురుగ్గా అభిముఖంగా ప్రయాణం చేయాలి. అందుకు ఉపకరించేటువంటి శాస్త్రం ఏమన్నా ఒకటి లోకంలో ఉన్నదా అంటే అందుకు యోగ వాసిష్టం కంటే కూడా మించినటువంటి ఆధ్యాత్మిక గ్రంథం అనేటువంటిది మరొకటి లేనే లేదు. ఇది ఒక పతాక స్థాయి. జీవుడు తనను తాను ఉద్ధరించుకునేటువంటి విషయంలో ఇది ఏ విధంగా అంటే సగానికి పైగా ఈ యొక్క శాస్త్రాధ్యయనమే సాయం చేస్తూ ఉంది. ఆ సగము మిగిలినది మానవుడు జ్ఞానాన్ని పురస్కరించుకొని ఆ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో తనదైనటువంటి స్వకీయమైన ప్రయత్నము చేత తను ప్రయాణించి బ్రహ్మానుసంధానం ద్వారా తన స్వంత సదనమైన బ్రహ్మతత్వమైన పరమపదాన్ని చేరి ముక్తిని పొందుతాడు.
ఆ విధంగా అందుకు ఉపకరించేటువంటి సాధనం ఏంటి అంటే ఈ యోగ వాసిష్టము అనబడేటువంటి శ్రీరామచంద్రుడు శ్రీ వశిష్ఠ మునీంద్రుడు యొక్క సంవాద రూపంలో లోకానికి మొత్తానికి కూడా మానవ శరీరం ధరించి జ్ఞానవంతమైన దేహము కలిగిన ప్రతి ఒక్కరికి కూడా వారిని వారు ఉద్ధరించుకోవడం కోసం, వారి యొక్క స్వంత సదనం చేరడం కోసం, జరా మరణాలను తప్పించుకోవడం కోసం, సర్వం పరమాత్మమయం అనే నిర్వాణ స్థితిని పొందడం కోసం ఈ ఆధ్యాత్మిక గ్రంథం అనేటువంటిది చాలా ఉపయుక్తమైనది. అంటే ప్రపంచం పట్ల ఈ యొక్క ప్రపంచము అంటే పంచభూతాల యొక్క కలయికే ప్రపంచం. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఈ 5 యొక్క కలయికే ప్రపంచము. దీని పట్ల విరక్తి కలిగింది శ్రీరామచంద్రునికి. ఆ విరక్తి కలిగినప్పుడు శ్రీరామచంద్రుడు తన విచారము, తను ఎందుకు విచారపడుతున్నాడు అనే విషయానికి కలిగినటువంటి కారణాన్ని వశిష్ఠునికి తెలియజేశాడు ఆ మహర్షికి. ఆ వశిష్ఠుడు అన్నప్పుడు ఎటువంటి వాక్కు ద్వారా శిష్టమైనటువంటి మానవునికి ఉపకరించేటువంటి విషయాలను మాత్రమే బోధించగలిగి సర్వులను కూడా శిష్టమైనటువంటి ఆ విధంగా శిక్షణను ఇచ్చేటువంటి వాడే వశిష్ఠుడు. ఆ విధంగా వశిష్ఠునికి తెలపగా ఆయన రాముణ్ణి తత్వజ్ఞాన సంపన్నుడు అవ్వు, శాశ్వతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ సంపదను సమకూర్చుకో అని దానికి కావలసినటువంటి ఉపదేశం చేశారు. ఆ ఉపదేశము మహత్తరమైనది. సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి అంటే ఈ యొక్క సంసారము అంటేనే వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది. ఆ విధంగా సంసారము శరీరాన్ని ధరించుకొని వచ్చినటువంటి వాడు మళ్ళీ కూడా శరీరాన్ని వదిలి మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ వదిలి ఈ విధంగా రాకపోకలు, అలలు ఏ విధంగా నీళ్ళల్లో వస్తూ పోతూ మళ్ళీ వస్తూ మళ్ళీ పోతూ ఈ విధంగా అంతము లేని తరంగ ప్రవాహం లాగానే ఈ సంసారంలో ఇట్లా కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి మానవుణ్ణి వానికి ఈ అలల్లాగానే కాకుండా శరీరాల రాకపోకలు లేకుండా శాశ్వతమైనటువంటి పరమతత్వ సాధనం అనేటువంటిది ఉన్నదా అంటే ఉన్నది అనే ఆ యొక్క సంసార తీరానికి ఆవల తీరం ఏమైతే ఉన్నదో మోక్ష సౌధం, ఆ ఒడ్డుకు చేర్చేటువంటి నావ ఏదైతే ఉన్నదో అదే కదా యోగ వాసిష్టము అని చెప్పబడుతూ ఉన్నది. అందుకే మునీశ్వరులైనటువంటి మననశీలురు త్రికాలవేత్త అయినటువంటి ఆయన ఈ విధంగా చెప్పారు. ఏమని? అత్రహారార్థ కర్మ కుర్వాదా నింద్యం కుర్వాదాహారం ప్రాణసంధారణార్థం సంధార్యాస్తత్వ జిజ్ఞాసనార్థం తత్వం జిజ్ఞాస్యం ఏన భూయోన జన్మ. నిర్వాణ ప్రకరణంలో ఈ విధంగా తెలియజేయబడింది. ఏ విధంగా అంటే ఆహారం కొరకు మాత్రమే కర్తవ్యమైనటువంటి తాను ఏది చేయవలసి ఉన్నదో ఆ కర్మను చేయాలి, కేవలం ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం. అంతేకాదు కుర్వాదాహారం ప్రాణ సంధారణార్థం అంటే ఈ యొక్క పేర్లతో రూపాలతో క్రియలతో కూడినటువంటి ఈ రూపనామ క్రియలతో కూడిన ఈ సృష్టిలో ప్రాణాలు నిలుపుకోవడానికే ఆహారం స్వీకరించాలి. రుచికరంగా తినాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది మేయాలి, ఇది మేయాలి, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలి. పాడైపోయినటువంటి ఆహారం ఆరోగ్యంతో ముక్కుతూ మూలుగుతూ శరీరాలను వదిలేయాలి అని ఆయన చెప్పలా. శరీరం నిలుపుకోవడానికి మాత్రమే ఆహారాన్ని భుజించాలి. అయితే అది కూడా ఎందుకు? ప్రాణసంధార్యాస్తత్య జిజ్ఞాసనార్థం. ప్రాణాలు నిలుపుకోవడానికి మాత్రమే కదా ఆహారాన్ని భుజించాలి. అయితే ఇక్కడ ప్రాణాన్ని నిలుపుకోవడానికే తత్వజ్ఞుడు కావడానికే ప్రాణధారణ ఎందుకు చేయాలి అంటే తత్వజ్ఞుడు కావడానికే శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం కోసమే ప్రాణధారణ, ప్రాణాన్ని ధరించి ఉండాలి. అంతే.
అంతేకాని మరి తత్వజ్ఞుడు ఎందుకు కావాలి అంటే జన్మరాహిత్యం కోసమే తత్వజ్ఞుడు కావాలి. జన్మరాహిత్యము అనేక శరీరాలు ధరిస్తూ వదులుతూ అనేక రకాలైన 84 లక్షల జీవరాశుల యొక్క శరీర పరంపరలో తాను ఏదో ఒకటి తన యొక్క వాసనా సమ్మిళితమైనటువంటి శరీరాన్ని ధరిస్తూ వదులుతూ ఇలాగా శారీరక పరంపరలు కొనసాగుతూ ఉండేటువంటిది లేకుండా శాశ్వతంగా నశింపజేసుకునేటువంటి స్థితే జన్మరాహిత్యం. ఆ జన్మరాహిత్యం చేసుకోవడం కోసమే తత్వజ్ఞుడు అవ్వాలి. అంటే పరమాత్మ తత్వాన్ని తెలిసి పరమాత్మ తత్వంతో పరివ్యాప్తం అవ్వాలి అని కదా మనకి వశిష్ఠ మహర్షులు వారు ఇచ్చినటువంటి సందేశం అనేటువంటిది. లోకంలోకి వచ్చినటువంటి మానవ శరీరధారులకు ప్రతి ఒక్కరూ కూడా శిరస్సు ఉంచి ధరించవలసినటువంటి విషయం. అయితే జన్మరాహిత్యం వల్లనే కదా మోక్షము అనేటువంటిది సిద్ధిస్తుంది. అందుకు మానవుడు తత్వజ్ఞుడు కావాలి అన్న మహత్తరమైనటువంటి సందేశం ఇస్తూ ఉన్నటువంటి ఈ యోగ వాసిష్టము ప్రతి ఒక్కరికి కూడా ప్రీతిపాత్రమే అవుతుందని, దీన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుసరించి జన్మధన్యము చేసుకుంటారు అని మనం విశ్వసిద్దాం. అంతేకాదు శ్రీరాముని యొక్క అంటే వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణం కర్మయోగానికి ప్రదర్శనం. అయితే ఆ మహర్షి చేతనే విరచింపబడినటువంటి యోగ వాసిష్టం అనేటువంటిది జ్ఞానయోగానికి నిదర్శనం అని చెబుతూ 24,000 శ్లోకాలతో రామాయణం అంతా రచింపబడితే దానిలో 32,000 శ్లోకాలతోటి యోగ వాసిష్టం అనేటువంటిది విరాజమానమై ఉన్నది. ఇది జ్ఞానప్రధానమైనటువంటి విశిష్ట గ్రంథం అని చెబుతూ, అయితే ఇది దేనికి, దీని యొక్క పూర్వాపరాలేమిటి అన్నప్పుడు శ్రీరాముని యొక్క గురుకుల వాసం పూర్తి అయింది. దశరథ మహారాజు కుమారుడు శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అయితే వరుసవారీ చెప్పాలంటే శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీరి యొక్క గురుకుల వాసం పూర్తి అయిన తర్వాత శాస్త్రాధ్యయనాలు కూడా ముగిసినవి. కానీ లోకాన్ని అధ్యయనం చేయాలి కదా, శాస్త్రాలలో ఉన్నటువంటి విషయాలు తెలిసినవి కానీ లోకంలో ఉన్నటువంటి విషయాలు అనుభవానికి రావాలి అంటే ఈ విధంగా తండ్రి యొక్క అనుమతిని పొంది 4 అన్నదమ్ములు కూడా ఆ తీర్థయాత్రల పేరుతో కొంత పరివారం కూడా తీసుకొని ఆ తీర్థయాత్రల పేరుతోటి దేశమంతా తిరిగారు, లోకానుభవాన్ని సంపాదించారు. మానవ జీవితం ఏమని తెలిసింది ఆయనకు అంటే దుఃఖముతో నిండిపోయింది మానవ జీవితం అని తెలుసుకున్నారు. సంసారంలో సారం లేదు అని గ్రహించారు. సంసారము అంటే భార్యాబిడ్డలతో ఉన్నటువంటిది అనేది సంకుచితమైన అర్థం. కానీ దీని యొక్క మరొక ప్రశంసమైనటువంటి అర్థం ఏమిటి? సంసారము అంటే శారీరకమైన రాకపోకలు కలుగుతూ ఉండేటువంటిదే సంసారము. కాబట్టి సంసారంలో ఈ యొక్క శరీరాలు ధరించడంలో వదలడంలో, వదిలిన తర్వాత వచ్చేటువంటి దానిలో, వచ్చినాక నిలవకుండా పోయేని దానిలో, దీనిలో సారం లేదు. ఇలా ఎన్ని రకాల దేహాలు ధరించాలి అని గ్రహించి సంచారం పూర్తి అయినప్పటికీ కూడా శ్రీరామచంద్రుని యొక్క విచారం బాధ అయితే ఆగిపోలేదు. దేశాటన చేసిన తర్వాత దేశం యొక్క అనుభూతులతోటి అనురక్తి పెరగాలి. కానీ ఇక్కడ అనురక్తికి బదులు శ్రీరామచంద్రునికి విరక్తి కలిగింది. నిద్రకు ఆహారానికి కూడా దూరం అయిపోయాడు. భుజించడం లేదు, నిద్రపోవడం లేదు. పూర్తిగా వైరాగ్య భావనకు, దీని పట్ల విరక్తి చెంది విరక్తి భావనకు లోనైపోయాడు. ఇటువంటి క్లిష్టమైనటువంటి సమయంలో మానవ జీవితానికి కలిగినటువంటి పరమార్థం ఏమిటో తెలుసుకోవాలి అని కోరినటువంటి శ్రీరామచంద్రుని యొక్క బాధను అడిగి తెలుసుకొని బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షి చేసినటువంటి ఉపదేశం ఏదైతే ఉన్నదో అదే కదా ఈ యోగ వాసిష్టము. అంటే ఈ యొక్క శిష్టమైనటువంటి వాక్యాల ద్వారా శాస్త్ర సమ్మతమైనటువంటి కాదు, అనుభూతి సంబంధమైన అనుభవ సిద్ధి ద్వారా సంపాదించబడేటువంటి ఆ యొక్క పరమాత్మతో యోగత్వం కలయికను గలిపింపజేసేటువంటి ఉపయుక్తమైన విషయాలను తెలియజేసేటువంటిదే యోగ వాసిష్టం. సాక్షాత్తు ఆ బ్రహ్మర్షి అయినటువంటి పరమాత్మ స్వరూపుడైన శ్రీ వశిష్ఠుల ద్వారా తెలియజేయబడినటువంటిది. అందుకే తత్వజ్ఞానాత్ నిశ్రేయనం
నిశ్రేయసం అంటే తత్వజ్ఞానం వలన ఏమి లభిస్తుంది? మోక్షం లభిస్తుంది. ఇటువంటి లోకోత్తరమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నది యోగ వాసిష్టము అనేటువంటి గ్రంథరాజము. అయితే దుఃఖాల రూపంలో ఈ సంసారము అనేటువంటి జలది నుండి, సంసార జలది అంటే సముద్రం, ఆ సముద్రంలో అనేక తరంగాలు ఉత్పన్నమవుతూ పడిపోతూ మళ్ళీ ఉత్పన్నమవుతూ పడిపోతూ ఉన్నట్లుగానే ఈ దుఃఖ రూపాలలో ఉన్నటువంటి యొక్క శరీర రాకపోకలు, శరీరం వచ్చిందా సుఖాన్ని ఆశించి దుఃఖాన్నే అనుభవిస్తూ ఉంటాం, సుఖం కోసం ప్రయత్నం చేస్తూ దుఃఖాన్నే అనుభవిస్తూ ఉంటాం. ఈ దుఃఖ రూపమైనటువంటి సంసార జలది నుండి కూడా బయటపడి మోక్ష తీరం చేరాలి అనుకునేటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా అత్యంత ఆవశ్యకంగా అవసరమైన అవశ్యము పఠనీయం గ్రంథం ఏదైనా ఉన్నదా అంటే అదే శ్రీ యోగ వాసిష్టం అనే చెబుతూ, అయితే దీనిని శ్రీ వ్యాసాశ్రమ పీఠాధిపతులు వేదాంగవేత్తలు పూజ్య శ్రీ పరిపూర్ణానందగిరి స్వాముల వారు, పూజ్య శ్రీ అసంఘానందగిరి స్వాముల వారు కూడా వారి వారి యొక్క శ్రద్ధ భక్తి ఉత్సాహాలతో కూడుకొని ఈ యొక్క మహత్కార్యానికి పూనుకున్నారు. ఈ యోగ వాసిష్టం అనేటువంటిది 32,000 శ్లోకాలతో కూడినటువంటి విషయాన్ని గురించి పుస్తక రూపంలో ప్రచురించడం కోసం వారు కూడా పూనుకొని గురువు యొక్క రుణ విముక్తి కోసం బాట వేశారు. వారు గురువు నుండి ఏది సముపార్జించుకున్నారో ఆ సముపార్జించుకున్నటువంటి జ్ఞానాన్ని బోధించినటువంటి గురువు యొక్క రుణాన్ని తీర్చుకోవడం కోసం ఈ యొక్క ముక్తి తత్వమే ప్రసాదించే మోక్ష గ్రంథాన్ని వారు ఈ విధంగా ప్రచురణ చేశారు, విముక్తికి బాట వేశారు. ఈ శుభ సందర్భంగా మనం స్వాముల వారిని హృదయపూర్వకంగా అభినందించాల్సిందే కదా. అందుకే ఈ యోగ వాసిష్టము అనేటువంటి గ్రంథరాజం మరింత లోకానికి ప్రియం చేకూర్చాలని, ప్రియం కావాలని ఆశిస్తూ ఈ యోగ వాసిష్ట గ్రంథరాజమైనటువంటి ఈ ముక్తి తత్వాన్ని ప్రసాదించేటువంటి ఆవశ్యకమైనటువంటి పఠన గ్రంథం పట్ల ప్రతి ఒక్కరూ భక్తి విశ్వాసము కలిగి దీనిని అనుసరించాలి అని ఆశిస్తూ ఇంకా మనం ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోదాము. ఆ విధంగా వ్యాధుని చేత ప్రశ్నింపబడ్డాడు. ఏమని? ఆ ముని వ్యాధుని చేత ప్రశ్నింపబడ్డాడు కదా. ఆ ముని ఏమంటున్నారు? ఓ పుత్ర, ఓ నాయన, ఆ వాయువు అనేటువంటి దాని చేత ఆయువు కొట్టబడుతుంది. మేఘ సమూహాల యందు వ్రేలాడేటువంటి ఎప్పుడు పడుతుందో తెలియకుండా ఉండే జలబిందువులాగానే నీటి చుక్కలలాగానే క్షణభంగురమైనది, ఏ క్షణంలో అయినా పడిపోవచ్చు. భోగాలు మేఘము అనేటువంటి వితానం యొక్క మధ్యమందు ప్రకాశించేటువంటి మెరుపులాగానే చంచలమైనవి కదా. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. మెరుపు ఎంతసేపు ఉంటుంది? అలాగే ఈ యొక్క మేఘాల మధ్య పుట్టినటువంటి మెరుపు ఎంత కనబడి వెంటనే మాయమైపోతుందో అలాగే ఈ యొక్క యవ్వనము కూడా ఆ విధమైనటువంటి విలాసాలతో కూడుకొని జలం యొక్క వేగంలాగానే అస్థిరమైనది, స్థిరంగా ఉండేటువంటిది కాదు ఏ అవస్థ కూడా. కాబట్టి శరీరము క్షణకాలంలో ఏ అపాయాన్ని పొందుతుందో ఎప్పుడు పడిపోతుందో తెలియదు. కాబట్టి అనర్థాలకే అనర్థ పరంపరలు ఒకదాని తర్వాత ఒక కష్టమే వచ్చే దానికి వీలైనటువంటి స్థానభూతమైనటువంటి ఈ సంసారము పట్ల భయము భీతి కలిగిన వాడవై నీవు ఆ భయము నశింపజేసుకునేటువంటి ఈ అహింస అనేటువంటిది ఉన్నది కదా. ఈ ఉపాయాల చేత శాశ్వతమైన సత్యమైన నిత్యమైన నిరతిశయానంద రూపమైనటువంటి బ్రహ్మమును గురువుల ద్వారా శాస్త్రార్థుల ద్వారా కూడా నీవు అన్వేషించు అనే ఆ ముని చెప్పగా అప్పుడు ఆ వ్యాధుడు అంటే బోయవాడు ఇలా అంటూ ఉన్నాడు. ఏవం చేతన్మునే బ్రూహికి దృక్క పరీక్షయే నా
కర్కశో నచ మృదుర్వ్యవహారక్రమో భవేత్. ఓ మునీశ్వర, ఈ ప్రకారంగానే హింస మొదలైనటువంటి వ్యవహారము దుఃఖహేతువే అయినట్లయితే ఏమని చెప్పారు? ఈ ప్రకారంగా హింస మొదలైనటువంటివి ఇప్పుడు నా యొక్క జీవనం ఏంటి అంటే వాటిని కొట్టుకొని తినడము, నా కుటుంబాన్ని పోషించుకోవడమే. అలాంటప్పుడు ఈ యొక్క హింస అనేటువంటి వ్యవహారాలన్నీ కూడా దుఃఖానికి కారణము చెప్తున్నారు కదా. అది అలా అయ్యేటైతే మరి దుఃఖాన్ని నశింపజేయటానికి అతి కఠినమైనది, అతి కోమలమైనది అంటే అతి కఠినమైనది చెప్పవద్దు, కోమలమైనది చెప్పవద్దు కానటువంటి వ్యవహారం ఏదైనా, అటువంటి వ్యవహార క్రమం ఏదైనా ఉన్నదా? అది ఉంటే చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ ముని ఇలా అంటూ ఉన్నాడు, ఇదానీమేవ సంత్యజ్య ధనుష్ట సహసాయకాన్ మౌనమాచారమాశ్రిత్య శాంత దుఃఖ మిహోష్యతాం. ముని అంటూ ఉన్నారు, ఇప్పుడే నీవు నీ ధనస్సును బాణాలను కూడా వదిలివేయు. అలా వదిలివేసి ఆ మునులు ఆచరించేటువంటి విధానముగానే యమము నియమము మొదలైనటువంటివి ఉన్నవి కదా. ఆ యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధ్యానము ధారణ సమాధి అనేటువంటి అష్టాంగ యోగాభ్యాసాలు ఉన్నవి కదా. అటువంటి విచారణ మొదలైనటువంటి ఆచారాలను ఆశ్రయించు. అలా ఆశ్రయించి దుఃఖాలను శమింపజేసుకో, వాటిని నశింపజేసుకో. ఆ తర్వాత ఆ శమింపజేసుకున్నటువంటి జ్ఞానమైన స్థితిలో నీవు నివసించు అని చెప్పారు. అని ఆముని ఆబోయవానికి చెప్పినట్లుగా శ్రీ వశిష్ఠ మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు, ఇతి సంబోధితస్తేన పరిత్యజ్య ధనుశరాన్ ఆసీన్ ముని సమాచారస్తత్రైవ యాచితాసనః. ఓ రామచంద్ర, ఈ ప్రకారంగా ఆ మునీంద్రుని చేత బోధింపబడిన తర్వాత ఆబోయేవాడు ధనుర్బాణాలను వదిలివేసి ఆ ముని బోధించిన ప్రకారమే అంటే మునులు యొక్క ఆచారాలు ఏవైతే ఉంటాయో, మునులు అంటే మననశీలురు, వాళ్ళు ఎల్లప్పుడూ కూడా యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధ్యానము ధారణ సమాధి అనేటువంటి దానిని గురించే అభ్యాసం చేస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి యమనియమాదులతో కూడిన శమధమాదులను కూడా మీరు స్వాధీనం ఆయన చేసుకున్నాడు. చక్కనైనటువంటి శ్రద్ధగా కూర్చోగలిగినటువంటి ఆసన శుద్ధి చేసుకున్నాడు. ప్రాణాయామము ఎడా పింగళ సుషుమ్న నాడులతో కూడినటువంటి ఈ యొక్క సూర్య చంద్ర బ్రహ్మనాడితో కూడినటువంటి నాడీ క్రమాన్ని కూడా అధ్యయనం చేశాడు, అభ్యాసం చేశాడు. బయటికి వెళ్ళిపోయినటువంటి దృశ్యమాన జగత్తులోకి వెళ్ళినటువంటి మనసుని అంతర్గతంగా మరల్చాడు. ధ్యానమునందు ప్రస్ఫుటంగా ఒకే వస్తువునందు పరబ్రహ్మమునందు ధ్యాస ఉంచాడు. ఆ విధమైనటువంటి ధారణ ద్వారా ఆయన సమాధి స్థితిని పొందాడు. ఈ విధంగా చెప్పి అట్లా యమము నియమము మొదలైనటువంటి మునుల యొక్క ఆచారం ఏదైతే ఉంటుందో దానిని అవలంబించాడు. ఏమాత్రము కూడా శ్రమను పొందకుండా మానసికమైనటువంటి ఉత్సాహము కలిగినటువంటి వాడు కాబట్టి ఆయాచితంగా అంటే ఏ విధంగా దేనిని ఇబ్బంది పెట్టకుండా లభించినటువంటి దానిని భుజిస్తూ ఆ యొక్క ఆశ్రమమునందే నివసిస్తూ ఉన్నాడు ఆ వ్యాధుడు. వివేశమనసా మౌని తతశాస్త్ర వివేకితాం దినైరేవ యథా పుష్ప మామోదేన నరాశయం. పుష్పము వికాసక్రమము చేత ఉద్భవించినటువంటి సుగంధము ద్వారానే జనుల యొక్క హృదయాన్ని ఆహ్లాదపరుస్తూ అందు ప్రవేశించినట్లుగానే ఏ విధంగా పుష్పము వికాస క్రమము చేత చిన్నగా రేకులు విచ్చుకుంటూ దాని నుండి ఉత్పన్నమైనటువంటి మంచి వాసన ద్వారా ఆ మనుజుల యొక్క హృదయాన్ని ఆహ్లాదపరుస్తూ అందులో ప్రవేశించినట్లుగానే పుష్పవనంలో ప్రవేశించినట్లుగానే ఆ ప్రకారంగానే మునుల యొక్క ఆచారాలను
ఆశ్రయించిన అతడు కొద్ది దినాలలో సత్సంగముతో కూడినటువంటి ఆ యొక్క సారవంతమైనటువంటి సత్యమైన నిత్యమైనటువంటి ఏ సత్య వస్తువు శాశ్వత వస్తువు ఉన్నదో దానితో కూడినటువంటి దానితో సంగము అనేది దృఢపడగా ఆయన యొక్క చిత్తము శుద్ధపడిపోయింది. ఆ శుద్ధ చిత్తం ద్వారా శాస్త్ర ప్రసిద్ధమైనటువంటి నిత్యానిత్య వివేకశీలత్వమును ప్రవేశించాడు. అంటే నిత్యమేమిటి అనిత్యమేమిటి? నిత్యమైనది శాశ్వతమైన పరమాత్మ వస్తువు, సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మ సర్వము కూడా వ్యాపించి ఉన్నది. దానికి ఉత్పన్న పతనాలు అనేటువంటివి లేవు. అంత నిత్యోదితమైనటువంటి ఆ పరబ్రహ్మమునందు ఇదే సత్యము, ఇదే నిత్యము, ఇదే శాశ్వతము, దీనితో సమానమైనది కానీ దీనికి మించినది మరొకటి కానీ లేనే లేదు. అందుకే ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి. ఏ యొక్క సర్వము కూడా నిండింపబడిన నిండిపోయిన నిత్య జ్యోతి అయి ఏ విధంగా తాను ప్రకాశిస్తూ సర్వే సర్వత్రా సర్వాన్ని ప్రకాశింపజేయగలిగినటువంటి ఏ యొక్క స్వయం జ్యోతి స్వరూపమై నిరతిశయ ఆనందముతో ఉన్నటువంటి పరబ్రహ్మతత్వము మాత్రమే సత్యము అని తెలిసినప్పుడు అప్పటి వరకు సత్యము అని భావించిన అస్థిరమైన జగత్తుని అసత్యముగానే దూరీకరిస్తాడు. అనిత్య వస్తువు అయినటువంటి ప్రకృతి జన్యమైన, ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి పాంచజన్యమైన అంటే పంచభౌతాల ద్వారా ఉత్పన్నమైన శరీరాలు, ప్రకృతి, విశ్వము, సర్వేక సమస్తము కూడా అశాశ్వతమైనది, అస్థిరమైనది, వస్తూ పోతూ ఉండేటువంటి విషయము కలిగినది, రూపనామ క్రియలతో కూడినది. ఇది అశాశ్వతము. ఈ అనే దీని పట్ల విరక్తి కలిగి ఉండేదానికి ముందుగానే పరమాత్మ తత్వము పట్ల, శాశ్వతత్వము పట్ల ఆయన అనురక్తి కలిగి ఉన్నాడు. కాబట్టే అస్థిర వస్తువునందు విరక్తి కలుగుతుంది. అటువంటి నిత్యానిత్య వివేకశీలత్వము చేత ప్రవేశించాడు. అపృచ్ఛన్ముని శార్ధూలం కదాచిత్తమరిద్దమ భగవన్ దృశ్యతే స్వప్న కథమంతర్బహిస్థిత. అందుకే శత్రునాశకుడమైనటువంటి ఓ రామచంద్ర, ఒకానొకప్పుడు అతడు ఆ మునీంద్రుణ్ణి ఇలా అడిగున్నాడు. ఎవరు? అబోయేవాడు. ఓ మహాత్మా, ఈ ప్రాణుల యొక్క అంతఃకరణమున ఉన్నటువంటి స్వప్నము జాగ్రత్తలాగానే బాహ్యమును కూడా ఎలా కనిపిస్తూ ఉన్నది? ఎలాగంటే ఈ ప్రాణుల సమస్త ప్రాణుల యొక్క అంతఃకరణములో మనసునందు, బుద్ధినందు, చిత్తమునందు, మరే అహంకారమునందు ఉన్నటువంటి ఏ స్వప్నమైతే ఉన్నదో, అంటే ఉన్నట్లుగా తోస్తుందే కానీ మళ్ళీ కూడా లేకుండా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది ఎలా ఉన్నది అంటే జాగ్రత్తలాగానే ఉన్నది. అది బాహ్యమున బయట కూడా కనిపిస్తూ ఉన్నది కదా అనే ఆ బోయేవాడు ప్రశ్నించగా అప్పుడు ముని చెప్తూ ఉన్నారు, మమాపి సాధో ప్రథమమేష ఏవ వివేకినః పురా చిత్తే వితర్కో భూత్కుతోప్య భ్రమివాంభరే. ఓ సాధు, పూర్వము మేము మొట్టమొదట ఇప్పుడు కానటువంటిది పూర్వము ప్రారంభంలో ఒకంత వివేకము అనేది సంపాదించినప్పుడు నా చిత్తమునందు కూడా కొద్దిపాటి వివేకము, శాశ్వత వస్తువును గురించి తెలిసినటువంటి వివేకాన్ని సంపాదించినప్పుడు నా యొక్క చిత్తమునందు కూడా ఈ ప్రకారంగానే ఆకాశమందు మేఘంలాగానే ఈ స్వప్నము ఎక్కడ నుండి వస్తూ ఉన్నది అనేటువంటి అనుమానము, వితర్కము నాకు కూడా పుట్టింది. తతయేతద్ధి దృక్షార్థమహమభ్యస్తధారణః బద్ధపద్మాసనస్తస్యాం సంవిధ్యేవా భవం స్థిరః. ఆ తర్వాత దానిని చూసేటువంటి కోరిక చేత పరకాయ ప్రవేశము అనేటువంటి అనుకూలమైన బహికుంభక ధారణాన్ని అభ్యాసం చేశాను. అలా అభ్యాసం చేసి పద్మాసనం వేసుకొని కూర్చొని సర్వజీవుల యొక్క ఆత్మరూపము చేత ప్రసిద్ధమైనటువంటి జ్ఞానమునందు నేను సుస్థిరుడనై ఉన్నాను.
అని చెప్తూ తత్రస్థోద్ధూర విక్షిప్తం తయైవ హృతవానహం చేతః స్వహృదయం సాయం రుచేవ రవిరాతపం. అట్లాగా ఆ జ్ఞానమునందు ఉన్నటువంటి నేను సాయంకాలము సూర్యుడు గనక తన యొక్క ప్రకాశము చేత ఆ తాపాన్ని కూడా ఉపసంహరించినట్లుగానే దూరముగా ఇతరమైనటువంటి శరీరాదులు యందు వర్తించేటువంటి చిత్తాన్ని ఆ జ్ఞానం ద్వారా ఏ నిజ హృదయమునైతే ఉన్నానో ఆ నిజ హృదయమున నేను ఉపసంహరించి ఉన్నాను అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.